మంచి స్థానం కల్పించాలనేది ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు వారికి అవకాశం ఇచ్చారు. కానీ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వినియోగించుకున్న తర్వాత మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోవడం అనేది సరికాదు. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్ నేను ఆన్సర్ చేస్తాను. సరే, మా అక్క అయితే చాలా సోబర్గా చెప్పింది, నేనైతే అంత సోబర్గా చెప్పా. నువ్వు అడిగినావు కదా, ఈ పోయిన మన పదవిలు తీసుకొని పోయిన వాళ్ళందరికీ సిగ్గు, శరము, లజ్జ, ఇజ్జత్ లేని నా కొడుకులు. వాళ్ళు ఇజ్జత్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళు కొంచెము అన్నం తింటురా, ఇంకా ఏమైనా వేరే తింటురా కూడా తెలియదు. ఇజ్జత్ లేదు వాళ్ళకి. ఇజ్జత్ లేని వాళ్ళు సొసైటీలో సిగ్గు, శరము, లజ్జ లేని, బట్టలు లేకుండా. ఇప్పుడు బట్టలు ఎందుకు వేసుకుంటాం మనం? బట్టలు లేకుండా కూడా తిరగవచ్చు కదా. బట్టలు లేకుండా తిరుగుతారు ఎవడన్నా? మరి వాళ్ళు మాత్రం బట్టలు కాదు, బట్టలు లేకుండా తిరుగుతారు. ఇజ్జత్ లేని వాళ్ళు అన్నట్టు వాళ్ళు. గంతే. ఇక థ్యాంక్ యూ. అన్నతో చెక్కులు వాంచిస్తారా అండి? ఇదేమన్నా మీ అయ్యా జాగిరి అనుకుంటారా అయింది తెలంగాణ అంటే? గెలిచిన వాళ్ళు లేరు, మర్యాద లేదు, మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే సపరేట్గా చూసుకుంటా ఊకుంటాం అనుకుంటారా అయింది? ఏది శాశ్వతం కాదో అధికారులకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినట్టు చేయకుండి అని మేము పదే పదే చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీరు ఎట్లా ఎమ్మెల్యేలుగా గెలిచిర్రో మేము కూడా అట్లనే ప్రజలు ఓటేసి ఎమ్మెల్యేలుగా గెలిచినాం. ప్రజలు మమ్మల్ని 39 మంది